దిస్ వీడియో ఇన్ కండిషన్ ఆఫ్ లాస్ట్ క్లాస్ పేపర్ ఏఎం చూడండి 3.1.23 theorem. A necessary and sufficient condition for the quadratic equations a1x square plus b1x plus c equals 0 and a2x square plus b2x plus c equals 0 to have a common root is c1 a2 minus c2 a1 whole square equal to a1 b2 minus a2 b1 into b1 c2 minus b2 c1. అంటే తెలుగులో a1x square plus b1x plus c1 equals 0, a2x square plus b2x plus c2 equals 0 వర్గ సమీకరణాలకు ఉమ్మడి మూలం ఉండటానికి ఆవశ్యక పర్యాప్త నియమం ఏంటిది? c1a2 minus c2a1 whole square equal to a1 b2 minus a2 b1 into b1 c2 minus b2 c1 అవుతుంది. ఓకే, అంటే అర్థం ఏంటంటే రెండు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రెండు వర్గ సమీకరణాలు ఇచ్చాడమ్మా. ఈ రెండింటికి ఒకటే కనుక ఉమ్మడి మూలం ఉంటే ఫార్ములా ఏంటమ్మా? ఇది c1a2 మైనస్ c2a1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a1 b2 మైనస్ a2 b1 ఇంటూ b1 c2 మైనస్ b2 c1. చూడండి అమ్మా, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటిది? ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 4ax ప్లస్ 3 ఈక్వల్ 0 అండ్ 2x స్క్వేర్ ప్లస్ 3ax మైనస్ 9 ఈక్వల్ 0 హ్యావ్ ఏ కామన్ రూట్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ ద కామన్ రూట్స్. అంటే చూడండి, x స్క్వేర్ ప్లస్ 4ax ప్లస్ 3 ఈక్వల్ 0, 2x స్క్వేర్ ప్లస్ 3ax మైనస్ 9 ఈక్వల్ 0 సమీకరణం ఉమ్మడి మూలం ఉంటే ఏ విలువను ఉమ్మడి మూలాన్ని కనుగొనండి. ఓకే, చూడండమ్మా, గివెన్ ఈక్వేషన్స్ ఏంటిది? x స్క్వేర్ ప్లస్ 4ax ప్లస్ 3 ఈక్వల్ 0, 2x స్క్వేర్ ప్లస్ 3ax మైనస్ 9 ఈక్వల్ టు 0. లెట్ ఆల్ఫా ఈజ్ ఏ కామన్ రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్స్. అంటే ఏందమ్మా, ఆల్ఫా అనేది ఉమ్మడి మూలం, ఇచ్చిన సమీకరణాలకు ఆల్ఫా అనేది ఉమ్మడి మూలం అయితే ఏం చేస్తాం? ఆల్ఫాని ఎక్స్ ఉన్న కాడల్లా ప్రతిక్షేపిస్తాం. అంటే అప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4a ఆల్ఫా ప్లస్ 3 ఈక్వల్ 0 ఈక్వేషన్ 1, 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 3a ఆల్ఫా మైనస్ 9 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. అంటే సమీకరణం 1ని 2ని సాధించగా చూడండి, ఇక్కడ ఆల్ఫా స్క్వేరే ఉంది, ఇక్కడ 2 ఆల్ఫా స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఈ రెండు క్యాన్సిల్ కావాలంటే దీన్ని ఏం చేయాలి? ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ 1 ఇంటూ 2 చేశాను అంటే 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 8a ఆల్ఫా ప్లస్ 6 ఈక్వల్ 0, 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 3a ఆల్ఫా మైనస్ 9 ఈక్వల్ 0. మైనస్ కామన్ ఇస్తే మైనస్ మైనస్ ప్లస్ అయింది, ప్లస్ 2 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ చూడండి, 8a ఆల్ఫా మైనస్ 3a ఆల్ఫా అంటే 5a ఆల్ఫా, 6 ప్లస్ 9 అంటే ప్లస్ 15 ఈక్వల్ 0. ఈ ప్లస్ 15 ఇటు వస్తే ఏమవుతుందమ్మా? మైనస్ 15 అంటే 5a ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 15 అవుతుంది. 5 1s 5 3s అంటే ఏ ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చిందమ్మా? -3. అంటే ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఫ్రమ్ 1 నుంచి అంటే ఏ ఆల్ఫా ప్లేస్లో ఏం పెట్టచ్చు? -3 పెడితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ -3 ప్లస్ 3 ఈక్వల్ టు 0. అంటే ఆల్ఫా స్క్వేర్ -12 ప్లస్ 3 ఈక్వల్ 0. అంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ 0. ఆల్ఫా స్క్వేర్ వాల్యూ 9 అంటే ఆల్ఫా వాల్యూ ఏందమ్మా? +or-3. అంటే ఫ్రమ్ 3 ఏ ఇంటూ ఆల్ఫా, ఏ ఆల్ఫా వాల్యూ వచ్చింది, ఇది రావాలిగా ఏ వాల్యూ అంటే ఆల్ఫాని ఏ ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది మనకి? ఏ అంటే +or-3 ఈక్వల్ టు -3 అంటే ఏ వాల్యూ ఏమైంది? -or+1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండమ్మా, నెక్స్ట్ నోట్, ఇఫ్ ద కోఎఫిషియెంట్స్ అండ్ వన్ రూట్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ రియల్ దెన్ ద సెకండ్ రూట్ ఈజ్ ఆల్సో రియల్. అంటే వర్గ సమీకరణంలో గుణకాలు ఒక మూలము వాస్తవ సంఖ్యలు అయితే రెండవ మూలం కూడా వాస్తవ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ నోట్, లెట్ f of x ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 be a quadratic equation if alpha and beta are its roots then. తెలుగులో అయితే f of x ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఒక వర్గ సమీకరణం అనుకుంటే ఈ సమీకరణం మూలాల ఆల్ఫా కామా బీటా అయితే అప్పుడు ఫస్ట్ది ఇఫ్ c నాట్ ఈక్వల్ 0 ఆల్ఫా బీటా నాట్ ఈక్వల్ టు 0 అండ్ f of
1 by x equals 0 is an equation whose roots are 1 by alpha and 1 by beta. అంటే c నాట్ ఈక్వల్ 0 అయితే ఆల్ఫా బీటా నాట్ ఈక్వల్ 0, 1 by alpha 1 by బీటాలు మూలాలు కాగల సమీకరణం ఏమవుతుంది? f of 1 by x equal to 0. సెకండ్ది, f of x minus k equals 0 is an equation whose roots are alpha plus k and beta plus k. తెలుగులో అయితే ఆల్ఫా ప్లస్ కే బీటా ప్లస్ కేలు మూలాలుగా గల సమీకరణం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఈక్వల్ టు 0. థర్డ్ది, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ 0 ఈజ్ అన్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ మైనస్ ఆల్ఫా అండ్ మైనస్ బీటా. మైనస్ ఆల్ఫా మైనస్ బీటాలు మూలాలుగా గల సమీకరణం ఏంటిది? ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఫోర్త్ది, ఇఫ్ కే నాట్ ఈక్వల్ 0 దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై కే ఈక్వల్ టు 0 ఈజ్ అన్ ఈక్వేషన్ whose roots are k alpha and k beta. k alpha k బీటాలు మూలాలుగా గల సమీకరణం f of x by k equal to 0, k not equal to 0. నెక్స్ట్, సైన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ ఇన్ సైన్స్ అండ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్. వర్గ సమాసాల గుర్తులలో మార్పు, కనిష్ట విలువలు. చూడండి తీరం. Let a comma b comma c belongs to R and a not equal 0, then the roots of ax square plus bx plus c equal 0 are non-real complex numbers if and only if ax square plus bx plus c and a have the same sign for all x belongs to R. a comma b comma c belongs to R, a not equal 0 అనుకుంటే అప్పుడు Rలోని అన్ని xలకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏలకు ఒకే గుర్తు ఉంటేనే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 మూలాలు వాస్తవేతర సంకీర్ణ సంఖ్యలు అవుతాయి. చూడండమ్మా, ద రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 ఆర్ నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్స్. నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏం కావాలమ్మా మనకంటే డెల్టా లెస్ దాన్ 0 కావాలి. డెల్టా అంటే ఏంది? బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0. నేను మైనస్ కామన్ తీస్తే ఏమైతే 4ac మైనస్ బీ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అయింది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇచ్చాడు. ఇక్కడ ఏ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ బై ఏ ఎక్స్ ప్లస్ సి బై ఏ అయింది. ఇక్కడ నేను బీ బై ఏ ప్లస్లో 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అంటే 2 ఇంటూ బీ బై 2a ఎక్స్. బీ బై చూడటానికి ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే బీ స్క్వేర్ రావాలి కదా. బీ స్క్వేర్ వచ్చిందంటే మైనస్ బీ స్క్వేర్ కూడా రాశాను, ఎందుకు మనకి లేదు కాబట్టి. ప్లస్ సి బై ఏ. ఈ మూడు చూడటానికి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ బి, ఇది గుణిస్తే ఏమవుతామా? బీ స్క్వేర్ బై 4a స్క్వేర్ ప్లస్ సి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్. ఇది ఎల్సిఎం తీసుకుంటే 4a స్క్వేర్ అంటే ఏమవుతుంది? 4ac మైనస్ బీ స్క్వేర్. ఈ మామూలుగా అయితే 4a స్క్వేర్ కాబట్టి మైనస్ బీ స్క్వేర్ ప్లస్ 4ac రావాలి. ప్లస్ ముందుకు రాస్తాం కాబట్టి 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a స్క్వేర్. ఇటున్న ఏ ఇటు వస్తే ఏమైనా డివైడ్ అయ్యేది అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ బీ బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. దేర్ఫోర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏ హ్యావ్ ద సేమ్ sign for all x belongs to R. Next చూడండి, if and only if ax square plus bx plus c a have the same signs for all x belongs to R, that is called ax square plus bx plus c by a greater than 0. that is called, దీని వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి? x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ b స్క్వేర్ బై 4a స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. దట్ ఈస్ కాల్డ్ 4ac మైనస్ b స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. దట్ ఈస్ కాల్డ్ ఏమైంది? b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0. దేర్ఫోర్ roots of ax square plus bx plus c equal 0 are non-zero complex numbers. Next చూడండమ్మా, let a comma b comma c belongs to R and a not equal 0 if the equation ax square plus bx plus c equal 0 has equal roots, then ax square plus bx plus c and a have the same sign for all real x except for x equal to minus b by 2a. a comma b comma c belongs to R, a not equal 0 అనుకుంటే x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 సమీకరణం సమాన మూలాలు ఉంటే అప్పుడు x ఈక్వల్ మైనస్ b బై 2a తప్ప తక్కిన అన్ని వాస్తవ x విలువలకు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఏలకు ఒకే గుర్తు ఉంటుంది. ఓకే, అమ్మ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. we determine the sign of the following expressions for all x belongs to R.
ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు కింది సమాసాల గుర్తును నిర్ణయిద్దాం. ఫస్ట్ది 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఏంటిది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనేది ఇచ్చాడు. గివెన్ ఎక్స్ప్రెషన్ అంటే వర్గ సమీకరణం, దత్త వర్గ సమాసం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. లెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ 0 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ 0 తీసుకుంటే నా డెల్టా ఈక్వల్ టు ఏంది? బీ స్క్వేర్ మైనస్ 4ac. బి అంటే 1, ఏ అన్న 1, సి అన్న 1. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైందమ్మా? -3 అంటే లెస్ దాన్ 0 అయింది. ఏ గ్రేటర్ దాన్ 0, ఏ అనేది 0 కన్నా పెద్దగా ఉంది కానీ డెల్టా ఏమొచ్చింది? లెస్ దాన్ 0. దేర్ఫోర్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఆల్వేస్ పాజిటివ్. అలాగే ఇది కూడా ఓకే. దీని యొక్క గివెన్ ఎక్స్ప్రెషన్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఎందుకంటే ఇక్కడ ఏముందమ్మా? ఏ గ్రేటర్ దాన్ 0 వచ్చింది, డెల్టా గ్రేటర్ దాన్ 0 వచ్చింది. అయితే పాజిటివ్ లేదా నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్, గరిష్ట కనిష్ట విలువలు చూడండి, తెలుసుకుందాం. తీరం సపోజ్ దట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్, ఏ నాట్ ఈక్వల్ 0 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అయితే ఫస్ట్ది ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ అబ్సల్యూట్ మినిమం ఎట్ ఎక్స్ ఈక్వల్ టు -b/2a అండ్ ద మినిమం వాల్యూ ఈజ్ 4ac minus b square by 4a. Secondly, if a greater than 0 then f of x has absolutely maximum at x equal to -b/2a and the maximum value is 4ac minus b square by 4a. అంటే అర్థమైందమ్మా? తెలుగులో చూడండి. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్, ఏ నాట్ ఈక్వల్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని అనుకుంటే ఫస్ట్ది ఏమవుతుంది? ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు -b/2a వద్ద ఎఫ్ ఆఫ్ ఎక్స్కి పరమ కనిష్ట విలువ ఉంటుంది. ఈ కనిష్ట విలువ ఏంటి? 4ac minus b square by 4a. సెకండ్ది అయితే ఏ లెస్ దాన్ 0 అయినప్పుడు ఏ ఎక్స్ ఈక్వల్ టు -b/2a వద్ద ఎఫ్ ఆఫ్ ఎక్స్కి పరమ గరిష్ట విలువ ఉంటుంది. ఈ గరిష్ట విలువ ఏంటిది? 4ac minus b square by 4a. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, అర్థమవుతుంది ఇచ్చేస్తే. వి ఫైండ్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్. కింది సమాసాలకు గరిష్ట లేదా కనిష్ట విలువ కనుగొనండి. ఫస్ట్ది 2 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఇవి 3x² + 4x + 1 ఇచ్చాడు. అంటే గివెన్ ఎక్స్ప్రెషన్ ఏంటిది? 3x² + 4x + 1 ఇచ్చాడు. అంటే దీన్ని ax² + bx + c రూపంలో పోలిస్తే ఏమైతే? ఏ వాల్యూ 3, బి వాల్యూ 4, సి వాల్యూ 1. అంటే ఏ గ్రేటర్ దాన్ 0 అయింది. ఏ గ్రేటర్ దాన్ 0 అయిందంటే మనకి ఏమవుతుంది? మినిమం వాల్యూ ఎక్కడ? x ఈక్వల్ టు -b/2a. -b అంటే -4/2 × 3. 2 1 = 2 2 అంటే -2/3 అనేది వచ్చింది. మినిమం వాల్యూ ఇంక ఫార్ములా ఏందమ్మా? 4ac - b square by 4a. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? -4/12 అంటే -1/3 అనేది మినిమం వాల్యూ. అదే మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవడానికి చూడండి, గివెన్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడు? సెకండ్ది 4x - x² - 10 అంటే గివెన్ ఎక్స్ప్రెషన్ ఏంటిది? -x² + 4x - 10. ఏ వాల్యూ ఏంది? -1, బి వాల్యూ 4, సి వాల్యూ -10. ఏ ఈక్వల్ టు -1 గ్రేటర్ దాన్ 0 అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ ఎట్ x ఈక్వల్ టు -b/2a అంటే -4/2 × -1 అంటే 2 1 = 2 2 మైనస్ క్యాన్సిల్ అయితే మనకి వాల్యూ ఎంత? 2 వద్ద. మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా కూడా సేమ్ ఏంటిది? 4ac - b square by 2a 4a. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 24/-4 4 1 4 6 అంటే గరిష్ట విలువ ఎంత వచ్చిందమ్మా? -6 అనేది మనకి వచ్చింది. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అమ్మా చూడండి. సపోజ్ దట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ax² + bx + c = 0 అండ్ bx² + cx + a = 0 హ్యావ్ ఏ కామన్ రూట్. దెన్ షో దట్ a³ + b³ + c³ = 3abc. అంటే ax² + bx + c = 0, bx² + cx + a = 0 వర్గ సమీకరణం ఉమ్మడి మూలం ఉందని అనుకున్నాము. అప్పుడు a³ + b³ + c³ = 3abc అని చూపండి. చూడండి, గివెన్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడు? ax² + bx + c = 0 ఈక్వేషన్ 1. నెక్స్ట్ bx² + cx + a = 0 ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 a1 = a, b1 = b, c1 = c. అదే a2 = b, b2 = c, c2 = a అయింది. కండిషన్ ఫర్ ఈక్వేషన్ 1 and 2 హ్యావ్ ఏ కామన్ రూట్. దత్త సమీకరణాలకు ఉమ్మడి మూలం ఉందంటే నియమం ఏంటిదమ్మా?
c1a2 minus c2a1 whole square equal to a1b2 minus a2b1 into b1c2 minus b2c1 అవుతుంది. c1 అంటే ఏందమ్మా c ఇంటూ a2 అంటే b అంటే cb మైనస్ c2 అంటే a b a1 అంటే a అంటే a స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a1 అంటే a ఇంటూ b2 అంటే c ac మైనస్ a2 అంటే b b1 అంటే b అంటే b స్క్వేర్ ఇంటూ b1 అంటే b c2 అంటే a ab మైనస్ b2 అంటే c c1 అంటే c అంటే c స్క్వేర్. చూడటానికి ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్ టు ఇది మల్టిప్లై చేస్తే ac ఇంటూ ab అంటే a స్క్వేర్ bc ac ఇంటూ మైనస్ c స్క్వేర్ అంటే మైనస్ a c క్యూబ్ మైనస్ b స్క్వేర్ ఇంటూ ab అంటే మైనస్ a b క్యూబ్ మైనస్ b స్క్వేర్ ఇంటూ మైనస్ c స్క్వేర్ అంటే ప్లస్ b స్క్వేర్ c స్క్వేర్. చూడండి a క్యూబ్ ఇటున్న మైనస్లు ఇటు వస్తే ప్లస్ ab క్యూబ్ ప్లస్ a c క్యూబ్ ఈక్వల్ టు ఇక్కడ a స్క్వేర్ bc ప్లస్ b స్క్వేర్ c స్క్వేర్ ఇటున్న మైనస్ ఇటు వస్తే ప్లస్ a 2a స్క్వేర్ bc ఇది మైనస్ a b స్క్వేర్ c స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్. ఇందులో a కామన్ తీస్తే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ bc ప్లస్ 2a స్క్వేర్ bc అంటే 3a స్క్వేర్ bc ఒక ఏకి ఒక ఏ క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏందమ్మా a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈక్వల్ టు 3abc. చూడండి నెక్స్ట్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 14 ఈజ్ ఏ పాజిటివ్ L1 సారీ 2 మార్క్స్కి ఇంపార్టెంట్. తెలుగులో అయితే ఏ ఎక్స్ విలువలకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 14 సమాసం ధనాత్మకం అవుతుంది. గివెన్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 14 ఈక్వేషన్ 1 లెట్ నేను ధనాత్మకం అన్నాడు కాబట్టి గ్రేటర్ దాన్ 0 తీసుకున్నానమ్మా. గ్రేటర్ దాన్ 0 కాబట్టి దీనికి నేనేం చేస్తున్నా కారణాంకాలుగా విడగొడుతున్నా 14 రావాలి అంటే 7 2 14 అంటే మైనస్ 7 ప్లస్ 2 అంటే మళ్ళీ మైనస్ 5 అనేది వచ్చింది అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 2x మైనస్ 14 గ్రేటర్ దాన్ 0. ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 7 ఇట్లా 2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 7 మొత్తంలో ఎక్స్ మైనస్ 7 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2 అనేది ఎక్స్ మైనస్ 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ మైనస్ 2 ప్లస్ 2ని మైనస్ ఆఫ్ మైనస్ 2గా రాశాను. ఓకే మనకి ఫార్ములా ఏందమ్మా చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 అయితే ఎక్స్ వాల్యూ ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా తీసుకున్నా ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా తీసుకుంటాం అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఎక్స్ లెస్ దాన్ మైనస్ 2 కామా ఎక్స్ గ్రేటర్ దాన్ 7. therefore x square minus 5x minus 14 is positive when x less than minus 2 comma x greater than 7కి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా ఫైండ్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే కింది సమాసాల గరిష్ట లేదా కనిష్ట విలువను కనుగొనండి. అంటే ఫస్ట్ది 2x మైనస్ 7 మైనస్ 5x స్క్వేర్ సెకండ్ది 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 11 ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ 2 మార్క్స్కి. చూడండి ఫస్ట్ది గివెన్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడు 2x స్క్వేర్ మైనస్ 7 మైనస్ 5x స్క్వేర్ హియర్ ఏ వాల్యూ ఎంత మైనస్ 5 బి వాల్యూ 2 సి వాల్యూ మైనస్ 7 ఏ లెస్ దాన్ 0 అబ్జల్యూట్ మ్యాక్సిమం అంటే x ఈక్వల్ టు మైనస్ బి బై 2a అంటే మైనస్ 2 ఆఫ్ 2 బై 2 మైనస్ 2 బై 2 ఇంటూ మైనస్ 5 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 2 2 క్యాన్సిల్ అయితే 1/5 వచ్చింది. అంటే ఏ లెస్ దాన్ 0 కాబట్టి మనం ఏం తీసుకున్నామమ్మా మ్యాక్సిమం వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ ఏంటిది మైనస్ 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a అంటే 4 ఇంటూ మైనస్ 5 ఇంటూ మైనస్ 7 మైనస్ ఆఫ్ బి అంటే 2 హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ మైనస్ 5 అంటే మల్టిప్లై చేస్తే 140 మైనస్ 4 బై మైనస్ 20 అంటే 136 బై మైనస్ 136 బై 20 కింద డినామినేటర్లో మైనస్ ఉండకూడదు కాబట్టి పైకి రాసాను. మా 4 టేబుల్లో 4 3s 12 అంటే 4 4s అంటే మైనస్ 34 బై 5 అనేది వచ్చింది. ఇదే అదేవిధంగా ఈ క్వశ్చన్ చూడండమ్మా గివెన్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడో 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 11 ఏ వాల్యూ 3 బి వాల్యూ 2 సి వాల్యూ 11 ఏ గ్రేటర్ దాన్ 0 అంటే 3 అనేది 0 కన్నా పెద్దది కాబట్టి ఏ గ్రేటర్ దాన్ 0 అంటే అబ్జల్యూట్లీ మినిమం ఏంటిది x ఈక్వల్ మైనస్ బి బై 2a దట్ ఈస్ ఈక్వల్ మైనస్ 2 బై 2
ఇంటూ 3 అంటే -1/3. మినిమం వాల్యూ ఏంటిదమ్మా 4ac - b²/4a అంటే 4 × 3 × 11 మైనస్ b అంటే 2²/4 మల్టిప్లై అయితే 132 - 4/12 అంటే 128/12. ఫోర్త్ టేబుల్లో 4 3s 4 2s 4 3s అంటే 32/3 అనేది మనకి మినిమం వాల్యూ అన్నది. ఓకే. అది కార్లో